బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. మనం తెలియదు. ఓకే, హిస్ డాటర్ యూస్ టు రిప్రజెంట్ రోహింగ్యాని రిప్రజెంట్ చేస్తుందంటే అది ఇంకో పొలిటికల్ కేసు, అది సపరేట్. చాలామంది పిల్లలు ఇప్పుడు మన కూతురు కానీ కొడుకులు కానీ వాళ్ళ ఫిలాసఫీ ఉంటుంది వాళ్ళకి, మనం ఆపలేం వాళ్ళని. దాన్ని బట్టి మన పేరెంట్స్ మీద ఎందుకు పడ్డాలి? అది అఫ్కోర్స్ అమ్మాయి మీద దాడి చేస్తారు, చాలా ట్రోల్ చేశారు, ఆమెని మళ్ళీ ఆమె అకౌంట్ ప్రైవేట్ చేసేసింది. కానీ ఇది మెచ్యూరిటీ లేదు. ఇక్కడ కూడా చూపి ఈ సోషల్ మీడియా ప్రాబ్లం ఏంటి, నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు వాట్సాప్లో ఒక మెసేజ్కి 10 రూపాయలు అనే కండిషన్ పెట్టండి, రేపటి నుంచి మొత్తం వాట్సాప్ మెసేజ్లు బంద్ అయిపోతాయి అన్నీ. అందరూ ఇప్పుడు ఫ్రీ ఉందని చెప్పి జియో వచ్చి ఇంత ఫ్రీ డేటా ఇచ్చిన తర్వాత ఏం చేయాలని తెలియదు. 5 నిమిషాలు దొరికితే ఏదో వీడియో చూస్తుంటారు మన వాళ్ళు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మెట్రోకి చూడండి, వర్క్ సైట్కి వెళ్ళండి, ఇది ప్రాబ్లం అనమాట. ఏదో వీడియోలు పొద్దున్న సాయంత్రం దాకా ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు. ఒకటే వీడియో మీ 100 చోట్ల నుంచి వస్తుంది మీకు. ఎందుకంటే ఆ వాడడానికి మీకు తెలియట్లేదు, మెచ్యూరిటీ లేదు దాంట్లో. ఇప్పుడు నాకు కూడా వస్తుందండి, మీకు చెప్పినట్టు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక 20 మీడియా గ్రూప్స్ ఉంది, దాన్ని అందరూ వీడియోలు పడేస్తున్నట్టు పొద్దున్న నుంచి. వస్తే డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను. కానీ కొన్ని సైట్స్, కొన్ని గ్రూప్స్ ఉన్నాయి వేరే సీరియస్ డిస్కషన్ నడుస్తుందని, అది నేను రిటైన్ చేసుకుంటా, టైం దొరికినప్పుడు చూసుకుంటాను. అదనమాట, ఇది మనం మెచ్యూరిటీ ఉన్నప్పుడు చేయాల్సింది. ఏదో వీడియో వచ్చింది చెప్పి ఫార్వర్డ్ చేయడం కాదు, ఏదో వీడియో వచ్చింది చెప్పి రియాక్ట్ చేయడం కాదు, మిస్రీ గారు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన మీద దాడి చేయడం కాదు. ఈ సేమ్ విత్ మోదీజీ గారు, ఎందుకు సీజ్ ఫైర్, మీకు ఏం తెలుసు యుద్ధం గురించి? బంగ్లాదేశ్ యుద్ధం గురించి తర్వాత మనం బ్యాంక్రప్ట్ అయిపోయాం యాజ్ అ నేషన్. చెప్పాను చూడండి, కంప్లీట్గా బ్యాంక్రప్ట్. 5 సంవత్సరాలు మనకు బయటపడడానికి టైం తీసుకున్నాం, ట్యాక్స్ పెంచాల్సి వచ్చింది. రేపు ఇదే చెప్తారు మోదీ గారు, సరే యుద్ధం చేద్దాం పాకిస్తాను, పని చేస్తాను, పెట్రోల్లో 10 రూపాయలు పెంచేస్తానంటే అందరు ఏడుస్తారు, వద్దు నాకు యుద్ధం వద్దు ఏమొద్దు అంటారు. అప్పుడు ఇది ప్రాబ్లం. అది యుద్ధం ఫ్రీగా నడవదు కదా, దానికి డబ్బులు కావాలి. నేను చెప్పినట్టు మిసైల్ ఫైర్ చేయాలన్నా కానీ మిగతా ఏం చేయాలన్నా మనకు డబ్బులు కావాలి. సరే మనం అప్పుడు చేసాం కూడా, వీ హ్యాడ్ పుట్ ఎ సెస్ అట్ దట్ టైం. చైనాతో జరిగిన కూడా సెస్ పెట్టాం మనం, డబ్బులు కావాలి. ఇప్పుడు అందరూ అంటున్నారు మేము జిఎస్టీ కడుతున్నాం కదా, బాగా చేశారు మీరు, జిఎస్టీ బాగానే వాడుకుంటున్నారని చెప్పి. ఏది తెలియదు అసలు. ఎక్విప్మెంట్ ఎప్పుడు కొన్నాము, ఇప్పుడున్న మన దగ్గర అకాక్ గన్స్ అంటాం, మన యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ ఎప్పటి నుంచో వాడుకుంటున్నాం, ఆకాష్ తీర్ తయారు చేసాం, మన నాలెడ్జ్ వాడుకున్నాం మనం. ఈసారి ప్రతిసారి ఇంకొక కామెంట్ వస్తుంది, ఆరోపణ వస్తుంది, అన్నిటికంటే ఎక్కువగా డిఫెన్స్ కోసం ఎందుకు అంత ఖర్చు పెడుతున్నారు, రక్షణ బలగాల మీద అంత ఖర్చు పెట్టి బడ్జెట్ కేటాయించాల్సినటువంటి అవసరం ఏముంది అనే ఒక మాట ఉంటుంది చూడండి. ఈసారి ఇప్పుడు ఎవరైనా చెప్తారా నెక్స్ట్ బడ్జెట్లో పెంచమంటారు. చాలామంది నా ఫ్రెండ్స్ రాసుకున్నారు, కావాలంటే ఫండ్ ఎస్టాబ్లిష్ చేసే గవర్నమెంట్ మేము డొనేట్ చేస్తాం అని చెప్పి. చూడండి, మూడు మారిపోయింది ఇప్పుడు సడన్గా. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిమిటెడ్ ఎంగేజ్మెంట్లో చాలా ఒక పెద్ద, అది చాలామంది ప్రేక్షకులు అది చూడలేదు. ఈవెన్ ఈ డిఫెన్స్, సో కాల్డ్ డిఫెన్స్ ఎక్స్పర్ట్ కూడా మాట్లాడలేదు. మన దగ్గర ఈసారి ఈ ఆకాష్ తీర్ కానివ్వండి, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ వాడింది అగ్నివీర్ అని చెప్పి యంగ్స్టర్స్ని తీసుకున్నారు లాస్ట్ 3-4 సంవత్సరాలు. వాలంటీర్స్ లాగా వాళ్ళు దేర్ లిమిటెడ్ సర్వీస్, షార్ట్ సర్వీస్ కమిషన్ అంటాం మిలిటరీలో. ఈవెన్ ఆఫీసర్స్ కూడా షార్ట్ సర్వీస్ కమిషన్ చేసుకుంటారు చాలామంది. మేజర్ లెవెల్లో దే విల్ రిటైర్ అండ్ సివిలియన్ లైఫ్లో వెళ్ళిపోతారు. అగ్నివీర్ తీసుకొచ్చి ఎంత పెద్ద గొడవ చేసాం మీకు గుర్తుంటుంది. రాహుల్ గాంధీ కానీ మిగతా వాళ్ళు కానీ ఇక్కడ తగలబెట్టారు, ఫైరింగ్ జరిగింది. ఈ యంగ్స్టర్ ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్కి వాళ్ళ దగ్గర స్కిల్ ఉంది, టెక్నికల్ స్కిల్. మీరు చూడండి, ఐటీఐలో వెళ్ళి ఎక్కడో చదువుకుంటాడు, అందరు ఇంజనీర్లు కాదు కదా, కొంతమంది ఉండొచ్చు. ఈ చేసుకున్న వాళ్ళు దే ఆర్, ఎందుకంటే నాకు తెలిసిన ఒక బ్రిగేడియర్ ఎక్కడ ఉన్నప్పుడు సికింద్రాబాద్, ఆయన హీ వాస్ ట్రైనింగ్ అగ్నివీర్ అండ్ హీ టోల్డ్ మీ, ఆయన చెప్పారు నా దగ్గర, సురేష్ వీళ్ళంతా బ్రిలియంట్ తెలుసా, వీళ్ళకి ఒక ట్యాంక్ ఇచ్చి 2 నెలలు మీరు ట్యాంక్ మీద పనిచేయండి, దాన్ని తిప్పి మొత్తం అక్కడ ఇప్పి ఎక్కడ పెట్టండి అంటే, తర్వాత మొత్తం ట్యాంక్ నిప్పేసి రిటర్న్ ఫిట్ చేస్తారు నెల లోపల అంటున్నారు. మా దగ్గర 40 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి చేయలేకపోతున్నారు. సో ఈ యంగ్స్టర్స్ ఉన్న, ఇప్పుడు తీసుకునే యంగ్స్టర్స్ వాళ్ళు చాలా మట్టుకు టెక్నాలజీతో ఫ్రీక్వెంట్గా వాళ్ళు హ్యాండిల్ చేస్తూనే ఉంటారు. వేరస్ ఈ ఓల్డర్ జనరేషన్కి ఆ కేపబిలిటీ లేదు. నెక్స్ట్ మన ఆర్మీ ఏజ్, యావరేజ్ ఏజ్ కూడా తగ్గింది. పెన్షన్స్ అండ్ శాలరీస్ అది కూడా తగ్గింది. పెద్ద ఆర్మీ ఇప్పుడు చూస్తున్న ఇట్లాంటి యుద్ధాల్లో మనకు పెద్ద ఆర్మీ ఏం అక్కర్లేదు. మనకు కావాల్సింది టెక్నాలజికలీ కాంపిటెంట్గా ఉన్న మనుషులు కావాలి, అబ్బాయిలు అమ్మాయిలు కానీ. ఇప్పుడు కూడా జరిగిన ఈ యుద్ధంలో నాకు తెలిసిన మట్టుకు కాన్ఫిడెన్షియల్ సోర్స్ నుంచి చాలా ఈ కంట్రోల్ రూమ్స్ హ్యాండిల్ చేసింది వాస్ విమెన్. ఎందుకంటే వాళ్ళు కూడా టెక్నికలీ కేపబుల్గా చాలామంది ఉన్నారు. సో అది మీరు ఐదర్ ఇట్ విల్ బి ఏటీసీస్ ఆర్ అక్కడ కూర్చొని డ్రోన్ హ్యాండిల్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, మిసైల్ ఫైర్ చేస్తున్న ఉండొచ్చు, వీళ్ళందరూ రాడార్ని కాన్సిస్టెంట్గా చూస్తూనే ఉన్నారు. అది ఒక కేపబిలిటీ, అనలైజ్ చేయడం, ఏ మిసైల్ ఎక్కడ ఫైర్ చేయాలని చెప్పేసి, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత స్పీడ్లో వస్తుంది ఆ మిసైల్ అని చెప్పేసి, అది కమింగ్ అట్ 2.5 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్, లేదు నార్మల్ మిసైల్ పంపిస్తున్నారా,
బ్లాండ్ డ్రోన్ పంపిస్తున్నారా, లోడెడ్ డ్రోన్ పంపిస్తున్నారా, దీస్ ఆల్ అనలైజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మీకు టెక్నికలీ కాంపిటెంట్ యంగ్స్టర్స్ కావాలి ఆర్మీలో. సో నేను నెక్స్ట్ జనరేషన్ రిక్రూట్ చేస్తున్నాడు కాబట్టి కంపల్సరీగా మినిమం ఐటీఐని పెట్టండి. అట్లీస్ట్ ఐటీఐలో కొంతమంది వెళ్ళి చదువుకుంటారు. ఇప్పుడు ఐటీఐకి వెళ్ళినోడు ఏం పని లేనోడు అక్కడికి వెళ్తారని చెప్పి ఒక కాన్సెప్ట్ వచ్చేస్తుంది అనమాట. అది కాకుండా ఇప్పుడు ఇట్లా చూపిస్తే కొత్తగా ట్రైనింగ్, ఆర్మీ వాళ్ళు కూడా వాళ్ళ ఎక్విప్మెంట్ ఇచ్చి ట్రైనింగ్ చేపిస్తే ఐటీఐలో రెడీమేడ్గా వాళ్ళకి ప్రోడక్ట్స్ దొరుకుతారు. వాళ్ళకి ఒక టాలెంట్ వచ్చేస్తుంది, మ్యాన్ పవర్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఇది జరగాలి. సో ఫ్యూచర్ ఆఫ్ వార్ఫేర్ అనేది ట్యాంకులు కాదు, ఉంటుంది ట్యాంక్ లేదని చెప్పట్లేదు. ఈవెన్ సోల్జర్స్, ఇన్ఫెంట్రీ కాదు, ఉండొచ్చు, అది కూడా ఉంటుంది. ఇన్ఫెంట్రీ యూస్ ఇన్ఫెంట్రీకి ఉంటుంది. కానీ మనం జాగ్రఫీ కోసం వెళ్ళట్లేదు. రష్యా యుక్రెయిన్ జాగ్రఫీ కోసం కొట్టుకుంటున్నారు. మేము 100 కిలోమీటర్లు గుంజుకుంటాం మీ దగ్గర నుంచి, వీళ్ళేమో మేము దగ్గర నుంచి 100 కిలోమీటర్లు గుంజుకుంటాం. మనకు ఆ ప్రాబ్లమే లేదు. మీరు పిఓకే గురించి రెఫరెన్స్ చెప్పారు ఒకసారి. పిఓకే తీసుకోవడం చాలా ఈజీ, మాట్లాడడం. అగైన్ డ్రాయింగ్ రూమ్ సిచ్యువేషన్. పిఓకే గుంజుకుంటాం మనం. ఈవెన్ అప్పుడప్పుడు అమిత్ షా గారు కూడా అన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఓకే తీసుకుంటే అక్కడున్న టెర్రరిస్ట్ని మొత్తం మనం తీసుకోవాలి కదా. అవును కదా. అక్కడున్న ముస్లిం పాపులేషన్ మనతో వాడారు, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వస్తారండి? ఆ కల్చర్ డిఫరెంట్గా ఉంది. కల్చర్ ఒకటే కాదు. ఇప్పుడు మీరు రేపు వెళ్ళి నేను బంగ్లాదేశ్ కాన్కర్ చేస్తాను అంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఎందుకు వస్తారు భారతదేశంతో? రారు. వాళ్ళంటే మాది స్వతంత్రం, ఇది పిఓకే ఉండొచ్చు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు పాకిస్తానీ వాళ్ళు, ఇప్పుడు కాశ్మీర్ వాళ్ళు కాదు. అది జనరేషన్లు మారిపోయాయి. అక్కడ వాళ్ళు పాపులేషన్ రీసెటిల్ చేశారు. పంజాబ్ వైపు నుంచి, సింధు వైపు నుంచి చాలామందిని తీసుకొచ్చి రీసెటిల్ చేశారు పిఓకేకి. పాపులేషన్ మేట్రిక్స్ మారిపోయింది. రెండోది, మీరు ఇండియన్ పాపులేషన్ తీసుకుంటే ఇదే బీజేపీ వాళ్ళు ఏడుస్తారు రేపు, అరే అందరూ ముస్లిమ్స్ వచ్చేసారు, 10 లోక్సభ సీట్లు వాళ్ళకి పోయింది ఇప్పుడు అని చెప్పేసి. సో మీరు ప్రాక్టికల్గా అగైన్ చెప్పడానికి చాలా ఈజీ. పిఓజీకే తీసుకుందాం, మోదీ గారు వెళ్ళండి బాంబు పంపి 2 బాంబులు పడేయండి, అది కాదు, అంత ఈజీ కాదు. మన దగ్గర ఉన్న కాశ్మీర్ని ముందు మేనేజ్ చేసుకుందాం మనం, తర్వాత పిఓకే గురించి మాట్లాడదాం. ఇట్స్ అన్ అన్సెటిల్డ్ ఇష్యూ. అది ఇప్పుడు కాదు, హిస్టారిక్లీ 1948లో రాజా హరి సింగ్ అడిగినప్పుడు నెహ్రూ హెల్ప్ చేయలేదు టైంలో. ఆ రోజు టైంలో హెల్ప్ చేసి ఉంటే ఇండియన్ ఆర్మీని పంపిస్తే మనకి పిఓకే ప్రాబ్లమే లేకుండా పిఓకే కూడా మన దగ్గర ఉండిపోతుండే. అక్కడ ఉన్న 2 చోట్ల మనకు పనికి వస్తుంది. ఒకటి గిల్గిత్ బాల్టిస్తాన్, న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి అక్కడ. టంగ్స్టన్ కానివ్వండి, మీరు లిథియం కానివ్వండి, చాలా ఉంది అక్కడ. అది చైనాకి అమ్ముకున్నారు వీళ్ళు, పాకిస్తాన్. ఇప్పుడు చైనీస్ కంపెనీలు పనిచేస్తున్నాయి అక్కడ. దానికి ఒక్కటే ఇంట్రెస్ట్ ఉంది మనకి, అది వచ్చేస్తే మనం తీసుకుంటాం కావాలంటే. కానీ అంత ఈజీ కాదు. అక్కడ కూడా పొలిటికల్ మెచ్యూరిటీ ఉండాలి. సరే, ఒక ప్రాబ్లం ఉంది, పిఓజేకే మన దగ్గర లేదు. ఒఫీషియల్లీ మనం 22 సీట్లు కూడా ఇచ్చేసాం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో. ఎవరు లేరు క్యాండిడేట్, కానీ 23 సీట్లు 22 సీట్లు ఇచ్చేసాం వాళ్ళు. లెట్ us వెయిట్. ఏదో ఒక రోజు అక్కడున్న ప్రజలు ఇప్పుడు బలూచిస్తాన్లో చేసినట్లు గొడవ చేసి వచ్చి మాకు భారతదేశంలో విలీనం అయిపోతాం, అటువైపు బారాముల్లా దాకా మీరు ట్రైన్ తీసుకొచ్చారు, వందే భారత్ తీసుకొచ్చారు, చెనాబ్ బ్రిడ్జ్ కట్టారు, ఇంత బాగుంది అక్కడ అన్ని డెవలప్మెంట్, మా దగ్గర ఇక్కడ ఏం లేవు, మేము మీ దగ్గరకు వచ్చేస్తామంటే అది డిఫరెంట్ మ్యాటర్. దెన్ అక్కడ ఉన్న సిటిజన్స్ రెబెల్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, ఆర్మీ వాళ్ళు ఫైర్ చేస్తారు, చాలామంది చనిపోతారు, మళ్ళీ అక్కడ గొడవ ఉంటుంది. అది మళ్ళీ వీరు యూఎన్కి వెళ్ళి చెప్తారు, భారతదేశం మమ్మల్ని వచ్చి కాన్కర్ చేసుకుంది, మేము మీ పంజాబ్ పట్టుకుంటాం రేపు అని చెప్తారు. ఆల్ ప్రాబ్లమ్స్ కెన్ అకర్, అన్నీ జరగవచ్చు. సో ఒక పొలిటికల్ మెచ్యూర్ లీడర్షిప్లో మన ప్రేక్షకులు కూడా, మన సిటిజన్స్ కూడా మెచ్యూరిటీ ఉండాలి. మీరు చూడండి, ఓల్డర్ జనరేషన్ ఇట్లా బిహేవ్ చేయట్లేదు. వాళ్ళు చూశారు యుద్ధం అనేది అని, వాళ్ళు దే హ్యావ్ గాన్ త్రూ ఇట్. నిన్ననే ఒక ట్వీట్ చూశాను, మా ఫ్రెండ్ ఎవరో పంపించారు. అది వాళ్ళ గ్రాండ్ మదర్కి ఫోన్ చేసి, గ్రాండ్ అమ్మ నానమ్మ చూసుకో, ఇది సైరన్స్ వస్తుంది, సైరన్స్ వస్తే భయపడకు, ఏం చేయాలో డ్రిల్ వాళ్ళు చెప్పిస్తారంటే, నువ్వేమి యుద్ధం చూసారా, నేను 3 యుద్ధాలు చూశాను, నీ కొత్తగా ఉండొచ్చు నాకు కాదని. సో వాళ్ళు దే హ్యావ్ గాన్ త్రూ ఇట్. సో మనం కూడా రిలాక్స్గా ఇప్పుడు మనకు కావాల్సిన ఆబ్జెక్టివ్ వీ షుడ్ బి మోర్ ఫోకస్, మన ఎకానమీ గురించి ఫోకస్ చేసుకోవాలి ఎక్కువ, అక్కడున్న డెవలప్మెంట్ గురించి. ఆర్మీలో మీరు చెప్పినట్ల బడ్జెట్ చాలా మటుకు కేటాయించడం కొంచెం చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడికి టెక్నాలజీ మీద, ఆయుధాలు కొనడం ఒక్కటే కాదు, టెక్నాలజీ మీద, లేటెస్ట్ ఇండిజీనియస్ టెక్నాలజీ. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కంపెనీ ఒక మిసైల్లో అక్కడ వెళ్ళి పడినప్పుడు మీరు చూస్తుంటారు, అనంత్ టెక్నాలజీస్ అని, వాళ్ళ ఈమెయిల్ ఐడి కూడా ఉండేది, అది పాకిస్తాన్లో చూపిస్తున్నారు. అక్కడ దాకా వెళ్ళి కొట్టామన్నమాట. సో మన దగ్గర ఉన్న చాలా ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి. బెంగళూరులో కంపెనీ ఆ డ్రోన్స్ అని తయారు చేస్తుంది వాళ్ళే, సూసైడ్ డ్రోన్స్. సో ప్రైవేట్ సెక్టర్ చాలా మటుకు ఈ ఫీల్డ్లో వస్తున్నారు. HAL, BEL ఒకటే కాదు, ఇస్రో కాదు, వీళ్ళు కూడా వస్తున్నారు. సో వాళ్ళని కూడా తీసుకొని మన నెక్స్ట్ జనరేషన్ని ఒక స్మార్ట్ వార్ఫేర్ సిస్టమ్ తయారు చేయడానికి మనం ఉపయోగించుకోవాలన్నమాట. ఏదో ఇంజనీరింగ్ చేయడం కాదు, దిస్ షుడ్ బి ఏదో దేశానికి పనికి రావాలి, అది చాలా ఇంపార్టెంట్.
సో బయలాటరల్ రిలేషన్స్కి సంబంధించి చూస్తే ఇప్పుడు ఒక పాజ్ చేశాము అంటే వెనకాల ట్రంప్ ఉన్నారు, అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గాము అనేది ఒకదాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి టర్కీ, అజర్బైజాన్ పాకిస్తాన్కి హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళతో అన్నిటినీ మనం స్టాప్ చేసుకున్నాము అనేది. బయలాటరల్ రిలేషన్స్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాం మనం ఫర్దర్గా? మనకి ఇదే కాదు, భవిష్యత్తులో కూడా ఈ దేశాల అవసరం ఎప్పుడో ఒకసారి పడుతూ ఉంటుంది కదా. వాళ్ళతో విన్ విన్ సిచ్యువేషన్ అంటే ఎలా ఉండాలంటారు? టర్కీ ప్రాబ్లం ఇప్పుడు కాదు, చాలా పాత ప్రాబ్లం. టర్కీ వాళ్ళది ఒక కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు క్యాలిఫేట్ వాళ్ళే అంటున్నారు. అంటే ముస్లిం వరల్డ్ లీడర్షిప్ వాళ్ళు సౌదీ అరేబియా కాదని చెప్పి ఇప్పుడు కాదు, అది ఒటమన్ ఎంపైర్ పడ్డప్పటి నుంచి ఉన్నది. ఒటమన్ ఎంపైర్ పడడానికి, హైఫా కాంకరింగ్కి భారతదేశానికి ఒక కనెక్షన్ ఉంది. ఇండియన్ ఆర్మీ సోల్జర్స్, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సోల్జర్సే ఇది చేశారనమాట అప్పుడు వెళ్ళి అక్కడ. సో ఇప్పుడున్న ఎర్దోగాన్ కాన్సెప్ట్ ఏంటంటే మేము లీడర్షిప్ అజ్యూమ్ చేసుకోవాలి, ఇస్లామిక్ వరల్డ్ మా చేతిలో ఉండాలి. సౌదీ అరేబియా ఇప్పుడు యూఎస్తో మాట్లాడుకుని చూడండి, వాళ్ళు అక్కడ డీల్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో వీళ్ళు మెయిన్ థింగ్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం టర్కీకి పొలిటికల్ ప్రాబ్లం, వాళ్ళకి ఇస్లామిక్ వరల్డ్ లీడర్షిప్ కావాలన్నమాట. మీరు మాట్లాడే అజర్బైజాన్ అది ఇంకో ప్రాబ్లం, వాళ్ళు ముస్లామిక్ కంట్రీ, అటువైపు అర్మీనియా ఉంది, క్రిస్టియన్ కంట్రీ. టెక్నికలీ మనం వాళ్ళని హెల్ప్ చేస్తున్నాం, మనం వాళ్ళకి డిఫెన్స్ ఎక్విప్మెంట్ పంపిస్తున్నాం, మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. తో అజర్బైజాన్కి పడట్లేదు. సో న్యాచురల్లీ వాళ్ళు పాకిస్తాన్ వైపు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పెద్ద గొడవ ఏం చేయలేరు, వాళ్ళ దగ్గర ఎక్కువ డిఫెన్స్ ఏం లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు పాత సోవియట్ యూనియన్, పార్ట్ ఆఫ్ సోవియట్ యూనియన్ బ్రేకప్ అయినప్పుడు వాళ్ళు సపరేట్గా వెళ్ళిపోయారు. కజాకిస్తాన్ కానివ్వండి, అర్మీనియా కానివ్వండి, యుక్రెయిన్ కానీ వీళ్ళందరూ. సో మనకి మెయిన్ వరీ టర్కీ ఉండాలి, కానీ టర్కీకి పొలిటికల్ లీడర్షిప్ మీద కొట్టుకుంటున్నారు. బట్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ చాలా స్ట్రాంగ్. వాళ్ళు డ్రోన్ తయారు చేస్తారు, హమాస్ వాళ్ళకి సప్లై చేస్తారు, యుక్రెయిన్కి సప్లై చేస్తారు చాలా మటుకు. సో మనకి పాకిస్తాన్కి ఇచ్చినప్పుడు కూడా మనం చూసే ఈసారి పనికిరాలేదు, వాళ్ళ డ్రోన్లు ఏం పనికిరాలేదు, మనం కొట్టిపడేసాం మొత్తం అని. సో వీ నీ నాట్ వరీ. నడవేనండి, మనం ఎకనామిక్ బాయ్కాట్ ఇప్పుడు చేస్తున్నాం, ట్రావెల్ టూరిజం బంద్ చేసేస్తున్నాం, అదని చేస్తున్నాం. దట్ ఈస్ వెరీ యూస్ఫుల్. యూనివర్సిటీస్ టైఅప్ బంద్ చేసేస్తున్నాము. అది కాకుండా మెజగాన్ డాక్లో పెద్ద ఒక సబ్మెరీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టర్కీతో పెట్టుకున్నాం, అది క్యాన్సిల్ చేయబోతున్నాం. వాళ్ళ ఎయిర్లైన్ హ్యాండ్లింగ్ సిస్టమ్ చూసాం మనం, గ్రౌండ్ హ్యాండ్లింగ్, అది కూడా క్యాన్సిల్ చేసేసాం. సో టర్కీకి ఎక్కడో ఒకటి పడుతుంది ఇది, ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వాళ్ళకి డబ్బులు ఏమి రావు, పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు, ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఏం లేవు డబ్బులు. సో అదొక పొలిటికల్ సిచ్యువేషన్. అప్పుడు నెక్స్ట్ ట్రంప్ గురించి అడిగారు మీరు. ట్రంప్ స్టేట్మెంట్ చూడండి, మారిపోయింది. నిన్న రాత్రి నేను యాక్చువల్లీ ఇన్వాల్వ్ కాలేదు, కానీ నేను కొంచెం హెల్ప్ చేశాను అట్లా అని చెప్పి. ట్రంప్ ఏం చూస్తున్నారంటే ఒక నోబెల్ ప్రైజ్ రావచ్చా నాకని చూస్తున్నారు, పీస్ ప్రైజ్, నోబెల్ పీస్ ప్రైజ్. ఎందుకంటే దీనికన్నా ముందు ఇట్సాక్ రబీన్ అండ్ యసీర్ అరాఫాత్ చేసిన అగ్రిమెంట్, బిల్ క్లింటన్ వీళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా, నాకు కూడా రావాలని చెప్పేసి. కానీ రష్యాతో ట్రై చేశారు, రష్యా యుక్రెయిన్ వార్ ఎండ్ చేస్తే మేజర్ అచీవ్మెంట్ నాది, నేను రాగానే నెల లోపల నేను ఖతం చేసేస్తానన్నారు. కానీ రష్యా పట్టించుకోవట్లేదు, యుక్రెయిన్కి అసలు పని లేదు. ఇక్కడ భారతదేశం పాకిస్తాన్ వచ్చినప్పుడు చిన్న ఒక ఆపర్చునిటీ దొరికింది కదా, ఇది తీసుకుందాం అని చెప్పి హైజాక్ చేశారు దాన్ని. కానీ మళ్ళీ భారతదేశం డినై చేశారు, మనం డినై చేసాం. ట్రంప్ అసలు ఇన్వాల్వ్డే లేరు దీంట్లో. మార్కో రూబియో మాట్లాడే, ట్రంప్ ఎక్కడ రోల్లే లేరు. నిన్న ఆయన స్టేట్మెంట్ మార్చేశారు, నేను సరే కరెక్టే ఇన్వాల్వ్ కాలేదు, కానీ నేను హెల్ప్ చేశాను కదా అంటున్నా. ట్రేడ్ గురించి అన్నారు, దట్ నేను ఇది చేయకపోతే ట్రేడ్ బంద్ చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు అంటున్నారు అట్లా నేనేం చెప్పలేదు, వీ షుడ్ ట్రేడ్ అన్నారంతే. భారతదేశాన్ని ట్రంప్ కాదు ఎవరైనా ఇగ్నోర్ చేయలేరు, అంత పెద్ద మార్కెట్ మన మార్కెట్. నిన్న కూడా వెన్ ఈ మేడ్ స్టేట్మెంట్, టిమ్ కుక్కి చెప్పారంట, యాపిల్ది మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇక్కడ పెట్టుకోకండి, ఆల్రెడీ ఉంది కదా, కొత్తదేం కాదు. చైనాని షిఫ్ట్ చేస్తున్న ఇక్కడ తీసుకొస్తున్నారు, మనకి ఆల్రెడీ యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇండియాలో ఉంది. ఈ శాంక్షన్స్ రెజ్యూమ్ వచ్చినప్పుడు 5 ప్లేన్ లోడ్ ఫుల్ యాపిల్ ఐఫోన్స్ మనం యూఎస్ పంపించాం ఇక్కడ నుంచి. సో అప్పుడు దాంట్లో ఒక స్టేట్మెంట్ అన్నారు, పోషన్ స్టాండ్, ఒక లైన్ ఏంటంటే ఇండియా కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. చూడండి, అమెరికన్ ప్రెసిడెంట్ అన్న, మీరేం వాళ్ళకి వెళ్ళి టెక్నాలజీ ఇవ్వక్కర్లేదు, వాళ్ళు తయారు చేసిన వాళ్ళే తయారు చేసుకుంటే వాళ్ళకి కేపబిలిటీ ఉందని చెప్పి. సో దట్ ఈస్ అ పాజిటివ్ స్టేట్మెంట్. కానీ మన వాళ్ళ ట్రంప్ వచ్చి చేశారని చెప్పి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఇప్పుడు అంటున్నా ట్రంప్ అంటున్నా నేనేం చేయలేదు అంట. ఇప్పుడు ఏం చెప్తారండి? ఇప్పుడు విల్ యూ నౌ సే దట్ నో ట్రంప్ అగ్రి చెప్పిందే కరెక్ట్ అని? ఆయన పబ్లిసిటీ కోసం చెప్తారు. ఆయనకు మన అందరికి తెలుసు, ఇవాళ చెప్పింది రేపు మార్చేస్తాడు స్టేట్మెంట్. ఫర్ పొలిటికల్, డొమెస్టిక్ కానివ్వండి, ఇంటర్నేషనల్ కానివ్వండి. ఆయనకేం లేదు. ఇప్పుడు ఏం కావాలంటే బేసికలీ ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది, దాని తర్వాత ఈ కెనాట్ బి బ్యాక్. అమెరికాని ఐ వాంట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ అందరిని తీసుకొస్తాను. అమెరికాలో ఇవాళ ప్లాంట్ మొదలు పెడితే మీకు 3 సంవత్సరాలు పెడుతుంది ప్లాంట్ రెడీ కావడానికి. అప్పుడు కొత్త ప్రెసిడెంట్ వచ్చేస్తారు అప్పుడు. సో ట్రంప్ని పక్కన పెడతాం, ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, అందరికి తెలిసిపోయింది. కానీ మన ఏంటంటే మన దేశంలోనే పాకిస్తాన్ నవ్వుతున్నారు మన మీద. రాహుల్ గాంధీ వీడియోలు పెట్టి
సిద్ధరామయ్య వీడియోలు పెట్టి మనం ఇంటర్నల్లీ మనం కొట్టుకుంటున్నాం. ఇది మనం ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి, సెంచరీస్ నుంచి ప్రాబ్లం. మన దగ్గర మంగోల్స్ వచ్చారు, ఆఫ్ఘాన్స్ వచ్చారు, మొఘల్స్ వచ్చారు, బ్రిటిష్ వచ్చారు, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ పరిపాలించారు. వాళ్ళు ఎందుకు చేశారంటే మన వాళ్ళు యునైటెడ్ కలిగారు ఇక్కడ. మనం ఎప్పుడు కొట్టుకుంటాం, మనమే కొట్టుకుంటాం, రాజులు కొట్టుకుంటారు, బయట వాడు వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. సో ఈ పరిస్థితుల్లో వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్, అంతే. యునైటెడ్గా ఉండాలి. కానీ మన దేశంలో డెమోక్రసీ కొంచెం ఎక్కువ అయిపోయింది. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఏదో ఒక డిక్టేటర్షిప్ ఉంటే బాగుంటుంది. డిక్టేటర్షిప్ ఉండాల్సింది. ఇందిరాగాంధీ గారు చూసుంటారు ఒక టైంలో, షీ వాజ్ అ డిక్టేటర్. కానీ అప్పుడు పనిచేస్తుంది, ట్రైన్లని టైంకి వస్తుండే, అన్నీ చేస్తుండే అప్పుడు ఆ టైం ఎమర్జెన్సీలు. బట్ దట్ ఈస్ నాట్ ఐడియల్ సిచ్యువేషన్. కానీ పొలిటికల్, అగైన్ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు. ఖర్గే గారు ఏం మాట్లాడుతున్నారు ఆయనకే తెలియదు. యూపీలో ములాయం సింగ్, మన అఖిలేష్ యాదవ్ ఏం మాట్లాడుతున్నారు ఆయనకి తెలియదు. నేనేదో చెప్పారు, ఎయిర్ మార్షల్ భారతి గురించి స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన బ్రాహ్మణ్ అని చెప్పి. తర్వాత చూస్తే ఆయన ఈజ్ ఎ యాదవ్. సో దీస్ పీపుల్ హ్యావ్ అబ్సల్యూట్ క్యాస్ట్ బేస్ కొట్టుకుంటున్నారు, ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్స్ అంటున్నారు. సో మనం బయట ఈ షుడ్ నాట్ బికమ్ ఎ లాఫింగ్ స్టాక్ అంటాం ఇంగ్లీష్లో. బయట వాళ్ళు మన మీద నవ్వకూడదు, ఏంట్రా వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటున్నారు. ఇజ్రాయెల్ చూడండి, వాళ్ళ మీద ఇంత పెద్ద అక్టోబర్ 7th అటాక్ జరిగిన తర్వాత కూడా వాళ్ళ మీద ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అది ఇదేం మాట్లాడలేదు. తర్వాత చూసుకుందాం అదంతా. ముందు హమాస్ని ఖతం చేద్దాం. హెజ్బుల్లాని ఫినిష్ చేసేస్తారు, ఇక్కడ హమాస్ని ఫినిష్ చేస్తారు. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఆపోజిషన్ లీడర్ క్యాబినెట్లో కూర్చున్నారు, ఇక్కడేమో నాకు పార్లమెంట్ సెషన్ కావాలంటున్నారు. మోదీ గారు వచ్చి స్టేట్మెంట్ ఇస్తే ఏమైనా అయిపోతుంది అక్కడ, అన్ని అయిపోతుంది, అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అయిపోతుంది.